నిషాని చామంతి కాలేజ్కి తీసుకొచ్చిన తర్వాత నిషా ప్రిన్సిపల్ గారితో, సార్, ఎవరు నన్ను కిడ్నాప్ చేయలేదు సార్, నేనే గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకున్నాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల ఎవరికి నేను కాల్ చేసి ఆ విషయం చెప్పలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే, మరి నువ్వు కిడ్నాప్ అయ్యావని మీ ఫ్యామిలీ వాళ్ళు కంప్లైంట్ ఎలా ఇచ్చారని చెప్పి ప్రిన్సిపల్ గారు అడుగుతూ ఉంటారు. మా ఫ్యామిలీ వాళ్ళు పొరపాటు పడ్డారు సార్, అందుకే ఈ తప్పు జరిగింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని నిషా అంటూ ఉంటుంది. మరి నామినేషన్ వెయ్యొద్దని ఎవరో ఫేక్ పోలీసులాగా వచ్చి చామంతిని కిడ్నాప్ చేశారు కదా, మరి దాని గురించి ఏం చెప్తావో, ఇదంతా కూడా నువ్వే చేయించావా అని ప్రిన్సిపల్ గారు అడుగుతూ ఉంటారు. లేదు సార్, నేనెందుకు అలా చేస్తాను, ఎవరో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి మూడో వ్యక్తి ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పి నిషా అంటూ ఉంటే, అయితే చామంతికి నీకు మధ్య గొడవలేవి లేవంటావో అంతేనా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అవును ప్రేమ్, జస్ట్ నామినేషన్లో ఇద్దరం ఆపోజిషన్లో పోటీ చేస్తున్నాము అంతవరకే, కానీ అంతకు మించి మా మధ్య గొడవలు ఏమీ లేవు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే పర్వాలేదు, కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండి మళ్ళీ చామంతిని బ్లేమ్ చేయాలని చూసిన టీసీ ఇచ్చి పంపించేస్తానని చెప్పి ప్రిన్సిపల్ నిషాని బెదిరిస్తూ ఉంటారు. లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చామంతి, చూడు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, నువ్వు కనుక మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని చూస్తే నా దగ్గర నువ్వు మాట్లాడిన వీడియో అంతా కూడా ఉంది, ఆ వీడియోని డైరెక్ట్గా తీసుకువెళ్ళి అయ్యగారికి చూపిస్తాను, అప్పుడు అయ్యగారు ఇటువంటి దాన్ని ఇంటి కోడలుగా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి ప్రేమ్ బాబుకి నీకు పెళ్ళిని క్యాన్సిల్ చేస్తారు అని చెప్పి చామంతి నిషాను బెదిరిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నిషా గుణ దగ్గరికి వస్తుంది. నిషా, అసలు ఏం జరిగింది, ఆ చామంతిని అరెస్ట్ చేయిస్తానని చెప్పావు కదా, మళ్ళీ నువ్వెందుకు ప్రిన్సిపల్ గారికి ఇలా చెప్తున్నావో అని గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా, ఆ చామంతియే నా చేత ఇలా చెప్పించింది అని గుణతో అంటూ ఉంటే, ఏంటి నువ్వు అనేది, చామంతి నీతో చెప్పించడం ఏంటి, అసలు ఏం జరిగింది అని గుణ అడుగుతూ ఉంటాడు. ఆ చామంతి మామూలుది కాదు, నేనున్న చోట కనిపెట్టేసింది, అక్కడికి వచ్చి నేను రోజా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా రికార్డ్ చేసింది. ఇప్పుడు కనుక చామంతి దగ్గరున్న వీడియోని బయట పెడితే అప్పుడు అసలుకే మోసం వస్తుంది, కాలేజ్లో నా పరువు పోతుంది, అలాగే ప్రేమ్ కూడా నన్ను అసహించుకుంటాడు, అంకుల్ కూడా మా పెళ్ళిని క్యాన్సిల్ చేసేస్తాడు, అందుకే ఇవన్నీ జరుగుతాయని ఆ చామంతికి భయపడి నేను ఎవరు నన్ను కిడ్నాప్ చేయలేదని నేనే గెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నానని చెప్పాల్సి వచ్చింది, ప్లాన్ అంతా కూడా అది నాశనం చేసేసింది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. నిషా, రేపు ఎలక్షన్స్, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ చామంతి నామినేషన్ వెనక్కి తీసుకోవడం లేదు, కాబట్టి రేపు ఎలక్షన్లో నువ్వు మాత్రమే గెలవడానికి నా దగ్గర మరొక ఐడియా ఉంది, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఐడియా. ఇదేంటంటే, స్టూడెంట్స్ ఎవరి చేత ఓట్లు వేయనీయకుండా చేస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, ఆ చామంతి గ్యాంగ్లో తిరుగుతూ ఉంటారు కదా, మెయిన్గా వాళ్ళని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళు అసలు రేపు ఓటే వేయకుండా చేయాలి, అప్పుడు కన్ఫర్మ్గా నువ్వే గెలుస్తావని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా, నిజంగానా గుణ, అయితే నువ్వే వాళ్ళెవరూ కూడా ఓట్లు వేయకుండా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే నిషా, నేను గెలిపించడానికి నేను ఏమైనా చేస్తాను, వాళ్ళను నేను కిడ్నాప్ చేస్తాను అని చెప్పి కాలేజ్లోనే వాళ్ళను ఒక చోట దాచిపెట్టి వాళ్ళు అసలు ఆ చామంతికి ఓట్లు వేయకుండా చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా నువ్వే గెలుస్తావని చెప్పి గుణ నిషకు చెబుతూ ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి చామంతి అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు హర్షవర్ధన్, అమ్మ చామంతి, కాలేజ్లో ఎలక్షన్స్ రేపే కదా, ఎలా జరుగుతున్నాయి ఎలక్షన్స్ అని చెప్పి క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుందని అడుగుతూ ఉంటే, చాలా బాగా జరుగుతుంది అయ్యగారు, నేనే రేపు ఎలాగైనా గెలుస్తానని నాకు ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే, రామాదేవి,
రోజా ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. నేను గెలవకుండా ఉండాలని చెప్పి చాలామంది చాలా కుట్రలు చేస్తున్నారు. కానీ వాటన్నిటినీ సింగిల్ హ్యాండ్తో తిప్పికొట్టి నేను గెలుస్తాను అని చెప్పి కావాలని ఇండైరెక్ట్గా రమాదేవికి రోజాకు చామంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా, నువ్వు అలా కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఇంట్లో పని చేస్తూ చాలా కష్టపడుతున్నావు, అక్కడ బాగా చదువుకుంటూనే స్కాలర్షిప్ కూడా తెచ్చుకొని ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా గెలవబోతున్నావు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. హర్ష, ప్రెసిడెంట్గా మనకు కాబోయే కోడలు నిషా కూడా పోటీ చేస్తుంది. ఈ చామంతి ఇంకా గెలవలేదు కదా, అప్పుడే తను గెలిచినట్టుగా తెగ పొగడేస్తున్నావు. రేపు మన కోడలు గెలిచిన తర్వాత అప్పుడు తనని పొగుడుతూ కానీ అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. తప్పకుండా రమ, ఎవరు గెలిచినా కూడా ఇద్దరు మన ఇంటి మనుషులే కాబట్టి మనకి సంతోషమే కదా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరిలో ఈ చామంతి గెలిచిన దానికి మన నిష గెలిచిన దానికి తేడా ఉంది హర్ష. ఈ చామంతి పని మనిషి అయితే నిష మనకు కాబోయే కోడలు. తను గెలిస్తే మనకి ఇంకా గర్వకారణంగా ఉంటుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. చూడు రమ్మ, నా దృష్టిలో ఇద్దరు కూడా మన ఇంటి మనుషులే. నువ్వు చెప్పినట్టుగా నిష మన ఇంటి కోడలు అయి ఉండొచ్చు, కానీ చామంతి కూడా ఈ ఇంటి మనిషే. తను గెలిచినా కూడా మన ఇంటి పేరు ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. చూసారా అత్తయ్య, మామయ్య గారి సపోర్ట్ చూసి ఇది రెచ్చిపోతుంది. కావాలని ఇండైరెక్ట్గా మామయ్య ముందే మనకి వార్నింగ్లు ఇస్తుందని చెప్పి రోజా రమాదేవితో అంటూ ఉంటే, దీని ఆటలు ఇంకెన్ని రోజులు సాగుతాయో నేను కూడా చూస్తాను. రేపు ఎలాగైనా సరే ఎలక్షన్స్లో నిషా దీనికి బుద్ధి చెప్తుంది. నా కోడల మీద నాకు నమ్మకం ఉంది అని రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత చామంతి కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా రోజా అక్కడికి వస్తుంది. ఏంటే తెగరెచ్చిపోతున్నావో, ఎలక్షన్స్లో నిజంగానే గెలుస్తానని అనుకుంటున్నావా? నిషా ఉండగా గెలవడం నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోవడం ఖాయమని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అది కూడా చూద్దాము. నువ్వు ఆ నిషాతో కలిసి నా మీద బాగానే కుట్రలు చేశావు. గెస్ట్ హౌస్లో నిషాను దాచిపెట్టి నన్ను అరెస్ట్ చేద్దామని అనుకున్నావు కదా. చూడు, ఇంకొకసారి ఆ నిషాతో కలిసి నువ్వు పిచ్చి పిచ్చి కుట్రలు చేస్తే నేను జైలుకి వెళ్ళడం కాదు, నీ నిజ స్వరూపాన్ని మేడం ముందు బయటపెట్టి ఆవిడే నిన్ను జైలుకు పంపించే ఏర్పాటు చేస్తాను అని చెప్పి చామంతి రోజాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే కాలేజీలో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ప్రేమ్ చామంతి దగ్గరకు వచ్చి, చామ్, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, కన్ఫర్మ్గా నువ్వే గెలుస్తావని అంటూ ఉంటే, తప్పకుండా బాబు అని చెప్పి చామంతి అంటుంది. చామంతి ఎంతో సంతోషంగా ఓటు వేస్తుంది. ప్రేమ్ కూడా చామంతికే ఓటు వేస్తాడు. నిషా కూడా వచ్చి ఓటు వేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత స్టూడెంట్స్ ఎవరు కూడా రాకపోవడంతో చామంతి కంగారు పడిపోతూ, ఇదేంటి స్టూడెంట్స్ ఎవరు కనిపించడం లేదు, ఏమైపోయారు వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే, నువ్వెంత వెతకడానికి ప్రయత్నించినా కూడా ఎలక్షన్ టైం అయిపోయేంత వరకు వాళ్ళు బయటకు రారు అని చెప్పి నిషా నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు గుణ ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక గదిలో బంధిస్తాడు. ఒక్క అడుగు ముందుకు వేసినా షూట్ చేసి పడేస్తాను అని చెప్పి గుణ బెదిరిస్తూ ఉంటాడు. చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా స్టూడెంట్స్ కోసం వెతుకుతూ ఉంటే గుణ కావాలని డోర్ క్లోజ్ చేసి వాళ్ళు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇకప్పుడు చామంతి ప్రేమ్ అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటే ఒక రూమ్కి మాత్రం లాక్ వేసి ఉంటుంది. అది ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో, బాబు నాకెందుకో ఇందులోనే స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారని అనిపిస్తుంది, ఈ రూమ్ మాత్రమే లాక్ చేసి ఉంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ప్రేమ్ ఆ డోర్స్ని పగలగొట్టి స్టూడెంట్స్ని బయటకు తీసుకొని వస్తాడు. ఒక్క అడుగు ముందుకు వేసినా షూట్ చేస్తాను అని గుణ అంటూ ఉంటే ప్రేమ్ గుణ చెంప పగలగొట్టి తన చేతిలో ఉన్న గన్ని లాక్కొని, అసలు నువ్వు స్టూడెంట్ అనుకుంటున్నావా, రౌడీ అనుకుంటున్నావా, ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు నీకు కెరీరే లేకుండా చేస్తాను, కాలేజ్ నుండి పంపించేస్తానని చెప్పి ప్రేమ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకువచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయిస్తాడు. అందరూ కూడా చామంతికి ఓటు వేస్తారు. ఇక సాయంత్రం పూట ఎలక్షన్లో ఎవరు గెలిచారో అనౌన్స్ చేస్తూ ఉంటే అప్పుడు అత్యధిక మెజారిటీతో చామంతి గెలిచిందని, నిషా ఓడిపోయిందని ప్రకటించడంతో
నిషా అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చామంతికి అందరూ జేజేలు పలుకుతో తనని ప్రెసిడెంట్గా గెలిపించి జేజేలు కొడుతూ ఉండడంతో ఇక అప్పుడు నిషాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ చామంతి ప్రెసిడెంట్గా గెలిచిందన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెబుతాడు. ఇక రమాదేవి రోజా వీళ్ళిద్దరూ కూడా చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటే, అమ్మ చామంతి నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది, కంగ్రాట్స్ అమ్మ అంటూ హర్షవర్ధన్ చామంతికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. నా కోడల్ని ఓడించింది ఇది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సంతోషంగా ఉండొద్దు, దీన్ని బాధ పెట్టాలి అని చెప్పి రమాదేవి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ చామంతి దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ శ్యామ్, ప్రెసిడెంట్గా గెలిచావు, అనుకున్నది సాధించావని చెప్పి పూల బొకేని ఇస్తూ ఉంటే థ్యాంక్స్ బాబు అంటూ ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకొని ఇదంతా మీ వల్లే కదా, మీరే లేకపోతే ఈరోజు నేను గెలిచేదాన్నే కాదు, ఈ గెలుపు మీ వల్లే అంటూ చామంతి ప్రేమ్ని హక్ చేసుకోవడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.